నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భానుప్రియ మీనా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఆమె గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆమెతో వాగ్వేదానికి దిగారు. విచారణ చేస్తున్న వేళ గది లోపలకు ఎలా వస్తారంటూ కేటీఆర్ హరీష్ రావులను నిలదీయటం, ఈ అంశాన్ని వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారికి ఆమె ఆదేశించటం, ఈ క్రమంలో ఆమెతో కేటీఆర్ వాగ్వేదానికి దిగారు. దీంతో భానుప్రియ మీనా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరి భానుప్రియ మీనా? కవిత అరెస్ట్ సమయంలో విచారణ చేస్తున్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు గదిలోకి రావడంపై ఐఆర్ఎస్ అధికారి భానుప్రియ మీనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి జంకు లేకుండా ఆమె డాషింగ్గా మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా కేటీఆర్ హరీష్ రావు రావడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ తీరుతో ఎవరి భానుప్రియ మీనా అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె కేటీఆర్తో వాగ్వేదానికి దిగడం, ఈ వీడియో కాస్త వైరల్గా మారడం, ఈమె గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే 2015 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారిని భానుప్రియ మీనా ప్రస్తుతం ఈడీలో డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమెతో పాటు ఈడీ ఉన్నతాధికారులు తమను టార్చర్ పెడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు ఒకరు గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. భానుప్రియ మీనా విషయానికి వస్తే విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటారని చెబుతున్నారు. బయటకు పెద్దగా రాని ఆమె 2 ఏళ్ల క్రితం ఒక పాడ్కాస్ట్ ఇచ్చారు. దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె పలు అంశాలని ప్రస్తావించారు. ఆమె మాటల్ని చూసినప్పుడు ఆమె భావజలంతో పాటు ఆమె ఎలా వ్యవహరిస్తారన్న విషయం అర్థమవుతుంది. ఒక స్వాతంత్ర భావాలున్న మహిళగా తాను చేస్తున్న పనికి సంబంధించి నిబద్ధతతో వ్యవహరించే అధికారినిగా ఆమెను చెప్పాల్సి ఉంటుంది. ఈ తరం మహిళగా తన అభిప్రాయాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఆమె సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ సమాచారాన్ని తరచూ చెక్ చేసుకోవడం ఆమెకు ఒక అలవాటుగా చెబుతున్నారు.